తారీఖు నుంచి 9వ తారీఖు ఉండేటువంటి 9వ తారీఖు దాకా ఉండేటువంటి దాదాపు అంటే ఫస్ట్ 8 9 డేస్ అవుతుంది. ఏమండి 8 డేస్ 8 రోజుల పాటు సరిగ్గా 8 రోజుల పాటు ఉండేటువంటి షెడ్యూల్ ని మేము ప్రకటిస్తున్నాం. మొదటి రోజు 1 సెప్టెంబర్ నాడు ఈ ప్రభుత్వం మీద తెలంగాణ భవన్లో ఇక్కడే ఒక లోగోను ఆవిష్కరించి ఛార్జ్ షీట్ను ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ను నమోదు చేస్తూ ప్రజలకు విడుదల చేస్తాం. 2 సెప్టెంబర్ నాడు 6 గ్యారంటీల వైఫల్యాల మీద నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ ధర్నాలు, బాకీ కార్డులను పంచటం, ప్రజలకు 420 ఫీట్ల ఫ్లెక్సీ ప్రదర్శన చేస్తాం. అదేవిధంగా 3వ తేదీ నాడు వ్యవసాయ విధ్వంసం పైన 22A కింద 22A కింద నిషేధిత జాబితాలో పెట్టినటువంటి వ్యవసాయ భూములను పెట్టిన దానికి, వ్యవసాయ విధ్వంసం రెండింటి మీద వ్యవసాయం, నీటిపారుదల రంగం, విద్యుత్తు, యూరియా, రైతు బీమా కొరకు రైతు సదస్సులు గ్రామీణ ప్రాంతాలలో, హైదరాబాద్ మరియు అర్బన్ ప్రాంతాలలో ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించేటట్లుగా 3వ తారీఖు నాడు, అదేవిధంగా 4వ తేదీ నాడు వృద్ధులు, వికలాంగులు, మహిళలతో సదస్సులు, మహిళలకు 2500 ఇస్తామని ఇవ్వకపోవడం, కేసీఆర్ కిట్ను బంద్ చేయడం, కళ్యాణ లక్ష్మికి మంగళం పాడడానికి సన్నద్దం కావడం, షాదీ ముబారకు మంగళం పాడడం, తులం బంగారం పూర్తిగా ఎగ్గొట్టడం, ఎక్కడ ఇవ్వకుండా విద్యార్థినులకు స్కూటీలు ఇవన్నీ ప్రభుత్వానికి నిరసనగా వంట వార్పు ఉంటుంది. 4వ తేదీ నాడు ఈ అన్ని కార్యక్రమాలని ఎత్తి చూపుతూ వంట వార్పు. 5వ తేదీ నాడు విద్యార్థులు, యువత ఫీజు రియంబర్స్మెంట్ ను, జాబ్ క్యాలెండర్ వైఫల్యము, యూత్ డిక్లరేషన్ అమలు, వీటి కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలుంటాయి యువత విద్యార్థుల చేత. అదేవిధంగా ఆదిలాబాద్ మరియు సింగరేణి నియోజకవర్గాలలో, సింగరేణి ప్రాంత నియోజకవర్గాలలో ప్రత్యేక నిరసనలుంటాయి. 12 నియోజకవర్గాల్లో నిరసన సదస్సులు ఏర్పాటు చేస్తారు. అదే 5వ తేదీ నాడు. 6వ తేదీ నాడు హైదరాబాద్ నగరానికి సంబంధించి మిగిలిన తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా తాగునీరు, వీధి దీపాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్, బస్సీ దవాఖానా సాధనకై ఆటోల ర్యాలీ ఉంటుంది. 6వ తేదీ నాడు భారీగా ఆటో ర్యాలీ హైదరాబాద్ మహానగరంలో. మిగిలిన తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అదే రోజు పల్లెల విధ్వంసం, పడకేసినటువంటి పారిశుద్ధ్యానికి నిరసనగా గ్రామాల్లో ఎక్కడికక్కడ ఏ రూపంలో వీలైతే ఆ రూపంలో నిరసన కార్యక్రమాలు అక్కడ స్థానిక ప్రజలు చేసేటట్లుగా పిలుపునిస్తున్నాం. 7వ తేదీ నాడు ప్రజావాణిలో భాగంగా అన్ని జిల్లా మరియు మండల ప్రజావాణి కేంద్రాల్లో 420 హామీల అమలుపై వినతి పత్రాల సామూహిక వినతి పత్రాల సమర్పణ. 8వ తేదీ నాడు జిల్లా కేంద్రాల్లో 7 రోజుల కార్యక్రమాలపై మరోసారి ప్రెస్ మీట్ పెట్టి అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాలు ఇస్తూ సెప్టెంబర్ 10వ తేదీన ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఈ రకంగా 8 రోజుల కార్యక్రమంతో పాటు సెప్టెంబర్ 10 నాడు ఉండేటువంటి ఉద్యోగ సంఘాల యొక్క, ఉపాధ్యాయ సంఘాల యొక్క డిమాండ్లకు మద్దతునిస్తూ ఎక్కడికక్కడ అందులో పాల్గొనడం జరుగుతుంది, సంఘీభావం తెలపడం జరుగుతుంది.